మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఎపిసోడ్ 8. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత ఫాంతెనుస్ గారి గురించి ధ్యానించుకుందామండి. ఈయన ఇటలీలోని సిసిలీలో జన్మిస్తారండి. అయితే ఆయన అన్యుడు, పుట్టుకతో క్రైస్తవుడు కాదు, అన్యుడు. మరి చాలా చదువుకున్న వ్యక్తి, మంచి ఫిలాసఫర్ కూడా, అంటే స్టాయిక్ ఫిలాసఫర్, తత్వవేత్త. చాలా చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అన్యుల జ్ఞానం, ఇప్పుడు గ్రీక్ ఫిలాసఫీ అట్లా ఉంటుంది కదా, అలా చాలా ఎడ్యుకేటెడ్, ఉన్నత కుటుంబంలో జన్మిస్తాడు. అయితే ఆయన ప్రవర్తన ఒక మంచి రాయల్ క్యారెక్టర్ అన్నమాట. సో ఆ ప్రవర్తన క్రైస్తవుల్ని, నాటి క్రైస్తవుల్ని మరి 2వ శతాబ్దం అండి ఆకర్షిస్తుందన్నమాట. అయితే ఈయన కూడా, ఫాంతెనుస్ గారు కూడా, ఎవరైతే ఆయనకి ఫ్రెండ్స్ అయిపోయారో క్రిస్టియన్స్ 2వ శతాబ్దంలో, వాళ్ళలో ప్రత్యేకమైన పరిశుద్ధతని గమనిస్తాడండి. ఆ తర్వాత కరుణని గమనిస్తాడనమాట, నీతిని గమనిస్తాడు. యేసుప్రభు యొక్క స్వభావాన్ని గమనించి వాళ్ళ పట్ల ఆకర్షితుడవుతాడనమాట. వీళ్ళు ఇంత స్పెషల్గా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత పరిశుద్ధంగా, ఇంత కరుణ, ఇంత నీతి ఎలా ఉండగలుగుతున్నారు? అప్పుడు ఆయన మెల్లమెల్లగా తెలుసుకుంటాడు. వాళ్ళు చెప్తారనమాట, అపోజల్స్, డిసైపుల్స్, వీళ్ళు యేసు ప్రభు నుంచి మేము పొందామండి అని చెప్తారనమాట. మాకు యేసు ప్రభువే దేవుడు, ఆయన కరుణ గురించి, నీతి గురించి, ప్రేమ గురించి, క్షమ గురించి బోధించారు అపోస్తులకి. వాళ్ళు మాకు బోధించారు. మేము యేసుక్రీస్తు బోధన ప్రకారం జీవిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్లుగా దేవుని బిడ్డలు ఇలా జీవించాలి. అప్పుడు ఆయనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు బోధన గురించి వింటాడో, మరలా వింటాడనమాట అపోస్తుల యొక్క శిష్యుల నుంచి. వాళ్ళని చర్చ్ ఫాదర్స్ అంటారు కదండి. అప్పుడు నాకు కూడా ఆ యేసుక్రీస్తు కావాలి, నాకు రక్షణ కావాలి అని ఆయన యేసుక్రీస్తు బోధనలని విని అపోస్తుల యొక్క శిష్యుల ద్వారా మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బ్యాప్టిజం తీసుకుంటాడండి. ఇంకా బైబిల్ చదవడం అంటే తనకు అవైలబుల్గా, పాత నిబంధన అయితే ఉంది కదండి, ఆ తర్వాత నూతన నిబంధనలో మత్తయి సువార్త అన్నమాట. అప్పటికి మత్తయి సువార్త అవైలబుల్గా ఉండేది. సో ఇంకా చాలా చాలా ఎక్కువసేపు ఈ ప్రవక్తల గ్రంథాలని చదవడము, పాత నిబంధన చదవడము, ఇంకా అలా ఆయన దాహం తీరదనమాట. ఇంకా మత్తయి సువార్త అన్నమాట. దాహం తీరక ఆయన తెలుసుకుంటాడనమాట, ఇంకా కావాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అని. ఆయనలో ఉన్నటువంటి ఆ థర్స్ట్, జీల్ ఫర్ ద స్క్రిప్చర్స్. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అట్లా అవుతే మరి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో ఈ పునీత మార్కు గారి డిసైపుల్స్ వాళ్ళ ఒక స్కూల్ నడిపిస్తున్నారు, స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రైన్స్ అని, అంటే బైబిల్ కాలేజ్ అనమాట. అక్కడికి వెళ్తే మీరు ఇంకా ఒక్కొక్క గ్రంథం గురించి మీరు చక్కగా తెలుసుకోవచ్చని. సో అప్పుడు ఆయన సిసిలీ నుంచి ఎక్కడికి వస్తాడంటే ఈజిప్ట్కి వస్తాడండి. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే పట్టణంలో పునీత మార్క్ తెలుసు కదా, అంటే ఆయన పేతురుకి మరి ట్రాన్స్లేషన్ చేసేవాడు అనమాట రోమ్లో సువార్త బోధించినప్పుడు. మార్కు కూడా ముందు పౌలు శిష్యుడుగా ఉంటాడండి. పౌలు మొదటి సువార్త ప్రయాణంలో బర్నబా గారి అక్క కొడుకు అనమాట, యెరూషలేం మరియమ్మ కుమారుడు. ఆ తర్వాత పేతురుకి
మరి ట్రాన్స్లేషన్గా పేతురు రోమ్లో బోధిస్తున్నప్పుడు ట్రాన్స్లేటర్గా ఉంటాడు, తర్జుమా చేసేవాడు. పేతురు బోధించిందే ఆయన మరి మార్కు సువార్తగా రాస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తర్వాత? ఇప్పుడు పేతురు మరణించాడు, తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో అక్కడ యూదుల కాలనీ ఉంటుందండి. అక్కడే పాత నిబంధనని క్రీస్తుపూర్వం 250లో హీబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి వాళ్ళు తర్జుమా చేస్తారు, ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. 70 మంది స్కాలర్స్, అంటే వాళ్ళకి హీబ్రూ తెలియాలి, గ్రీక్ కూడా తెలియాలన్నమాట. 70 రోజులలో ట్రాన్స్లేషన్ చేస్తారు. దాన్ని సెప్తువాజింత్ అంటారనమాట. అంటే 70 రోజుల్లో 70 మంది స్కాలర్స్ చేస్తారు. ఇప్పుడు అక్కడే ఈ మార్కు గారి డిసైపుల్స్, మార్కు మరి చాలామందికి సువార్త బోధిస్తాడు కదండి. ఆయన రచించాడంటే ముందు రాసింది ఆయననే సువార్త, క్రీస్తు 65లో అనమాట. అది రోమ్లో రాస్తాడు, రోమ్లో ఉన్న క్రైస్తవులు ఒకరు. ఎందుకంటే పేతురు గారు అక్కడే బోధిస్తున్నారు కదా. సో ఇప్పుడు పేతురు మరణం తర్వాత ఆయన ఇక్కడ వచ్చి ఉంటాడనమాట. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో సువార్తను బోధించారు. వీళ్ళందరూ కూడా అపోస్తుల శిష్యులు అందరూ బోధిస్తున్నారండి. వీళ్ళని చర్చి ఫాదర్స్ అంటారనమాట. ఇంకా ఒక స్కూలే ఆయన స్టార్ట్ చేశారనమాట మార్కు గారు, స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రైన్ అనమాట. అంటే బైబిల్ కాలేజ్ అని చెప్పొచ్చండి కదా మన మాటల్లో, బైబిల్ కాలేజ్. అలాగే మత్తయ్య గారు కూడా ఆయన ఒరిజినల్గా యేసుప్రభు సువార్తని అరమాయిక్ భాషలో రాస్తారు. యేసుప్రభు బోధించింది అదే భాష అనమాట. ఆ తర్వాత అది మరి హీబ్రూ గ్రీక్ భాషలోకి తర్జుమా చేయబడుతుందండి. ఆ హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్త ఒక కాపీని తీసుకొని క్రీస్తు 55లో ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి వస్తారు. నతానియేల్ గారు, బర్తలోమై, ఆయన అక్కడ సువార్త బోధిస్తారనమాట. సో మత్తయి సువార్త చాలా మరి ప్రసిద్ధి అండి. ఈ నూతన నిబంధన ఒక పుస్తకంగా, గ్రంథంగా తయారు చేయడానికి 500 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఈ చర్చి ఫాదర్స్ కానీ అందరూ మత్తయి సువార్తను తీసుకెళ్ళి బోధించేవాళ్ళు అనమాట. అందుకే దాన్ని గాస్పెల్ ఆఫ్ ద చర్చ్ అంటారు. కనుకనే నేను కూడా అందరికీ చెప్తాను, మీరు మత్తయి సువార్త చదువుకోండి. అట్లీస్ట్ 5, 6, 7 అధ్యాయాలు. అందులో 5 ప్రసంగాలు ఉంటాయి మత్తయి సువార్తలు. కీర్తనలేమో ప్రార్థనలు అనమాట, 4 సువార్తలు. అలా ఈ మార్కు గారు అలెగ్జాండ్రియాలో ఒక బైబిల్ కాలేజ్ పెట్టారనమాట. ఆయనకి చాలామంది శిష్యులు. అయితే ఈయనకి చెప్తారు, ఫాంతెనుస్ గారికి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఆయనకి దాహం తపన తీరట్లేదన్నమాట. సో అక్కడికి వెళ్తారండి. అక్కడ వెళ్ళి మరి ఈ పాత నిబంధన, అప్పటికి మత్తయి సువార్త ఉంది కదా, అన్ని గ్రంథాలు నేర్చుకుంటారనమాట. ఎంత ఎక్సలెంట్ అయిపోతారంటే అక్కడే ఆయనని బైబిల్ టీచర్గా అపాయింట్ చేసి, ఇంకా క్రీస్తు శకం 179లో ఆయనని ఆ కాలేజ్ ప్రిన్సిపల్గా అపాయింట్ చేస్తారండి. అంటే అంత ఎక్సలెంట్ అయిపోయినారనమాట. అట్లాంటి దాహం దేవుడు మీకు ఇవ్వాలండి. నా కోరిక కూడా ఒకటే, దేవుని కృప ఉంటే బైబిల్ కాలేజ్ రావాలి మనకి. ఇంకా మరి కొత్త పాపుగారు, పరిశుద్ధ తండ్రి గారు, నెక్స్ట్ తండ్రి గారు వచ్చినప్పుడు అంతటా అన్ని డయసిస్లో బైబిల్ కాలేజెస్ వచ్చి అందరూ బైబిల్ గ్రంథాన్ని అందరూ నేర్చుకోవాలి. బైబిల్ కాలేజ్లో అందరూ చదువుకోవాలి, పాటించాలి. ప్రకటన అయితే తర్వాత కానీ పాటించాలి. అందరూ పరలోకానికి వెళ్ళాలి. ఈ మొదట మన చర్చ ఎలా ఉందో అగ్నిని దేవుడు మరలా మనలో రగిలించుదురుగాక. చివరి కడవరి వర్షం అగ్నిని రగిలించాలన్నమాట. సో ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ అవుతాడండి. పుట్టింది అన్యుడిగా పుట్టాడు, కానీ మంచి క్రైస్తవుల యొక్క ఫెలోషిప్, సహవాసంలో, ఫ్రెండ్షిప్తో, వాళ్ళ మంచి క్యారెక్టర్ని బట్టి ఎలా మీరు ఇంత బాగుంటున్నారంటే యేసుక్రీస్తు, అపోస్తులు, మా గురువులని. అప్పుడు వాళ్ళ మంచితనాన్ని చూసి ఆయన మరి యేసుక్రీస్తుని అంగీకరించాడనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనమే ఒక సువార్త. మన నీతి, మన ప్రేమ, మన కరుణ, యేసు ప్రభు లక్షణాలు మనలో ఉండాలండి. లోకం
అనుభవించాలన్నమాట. ఆయన కరుణ మన ద్వారా, ఆయన నీతి, ఆయన క్షమ. అలా యేసుప్రభుని అంగీకరించి ఇంకా దినము రాత్రి బైబిల్ చదివి 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 ఇంకా కావాలి నాకు అని బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని బైబిల్ టీచర్ అయిపోయి బైబిల్ కాలేజ్కే ప్రిన్సిపల్ అయిపోతాడు. చూడండి ఎంత దాహం చూడండి. అందుకే యేసుప్రభు అంటారు, దాహం కొన్న వాళ్ళందరూ నా యొద్దకి రండి, మీరు ఏ ధనం లేకుండా నా నుంచి మీరు స్వీకరించండి అంటారు. యెషయా 55లో చెప్తారనమాట. అదే మాట యేసుప్రభు యోహాను సువార్త 7:37 చెప్తారు. గుడారముల పండుగ ఆ చివరి రోజున ఆయన చెప్తారు, దాహం కొన్న వాళ్ళు నా యొద్దకి రండి. ఎంత దాహం చూడండి. ఆ తర్వాత ఇండియా నుంచి కొంతమంది వ్యాపారం కొరకు ఈజిప్ట్కి వెళ్తారండి, ఐగుప్తు అనమాట. అక్కడ వీళ్ళని కలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఫాంతెనూస్ గారిని కలుసుకోవడం జరుగుతుంది. ఆయన బోధిస్తున్నప్పుడు ఎంత ఎక్సలెంట్గా బోధించేవాళ్ళంటే, అప్పుడు ఇదిగో మీరు మా భారతదేశానికి కూడా వచ్చి మా భారతదేశంలో బోధించరా అని బ్రతిమలాడతారంట. అప్పుడు ఆ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న ఆయన క్రీస్తు శకము 180లో భారతదేశానికి వచ్చి అక్కడ ముంబైలో అన్నమాట కళ్యాణ్లో సువార్తని బోధిస్తూ ఉన్నారంట. అప్పుడు అక్కడ అప్పటికే మరి విశ్వాసులు ఆయనతో చెప్తారంట, మీకంటే ముందు ఇక్కడ 55లో నతానియేల్ గారు వచ్చారండి, ఆయన మత్తయి సువార్త హీబ్రూ భాషలో తీసుకొని వచ్చి మాకు బోధించారు. ఇప్పుడు మాకు ఇదే ఆస్తి, మా ఆస్తి ఏంటంటే మత్తయి సువార్త అన్నమాట. అయితే ఈయన ఇక్కడ బోధించి వెళ్ళేటప్పుడు ఒక కాపీ హీబ్రూ భాషలో మత్తయి సువార్తని తీసుకొని మళ్ళీ అలెగ్జాండ్రియాకి వెళ్ళి మళ్ళీ బైబిల్ కాలేజ్లో అక్కడ బోధిస్తూ ఉన్నారంట. ఆయన బోధిస్తుంటే ఎంత మధురంగా ఉంటుంది అంటే, ఆయనని గురించి క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అన్నమాట. ఆయన ఏమంటారంటే, ఈ ఫాంతెనూస్ గారు ఒక తేనెటీగ ఎట్లా మకరందాన్ని మరి సేకరిస్తుందో పూల నుంచి, ఆ విధంగా ఈయన ప్రవక్తల గ్రంథాలు అనే తోటల్లోంచి అపోస్తుల గ్రంథాలు, అప్పటికే మరి మార్కు సువార్త వచ్చేసింది, మత్తయి సువార్త, ఈ సువార్తలు వచ్చాయి కదండి. ఈ గ్రంథాల నుంచి ఆయన తేనెని సేకరించి ఈ సిసిలి తేనెటీగ విశ్వాసుల హృదయాల్ని దైవ జ్ఞానంతో నింపుతున్నాడు. ఆల్ గ్లోరీ టు గాడ్ అని అంటారనమాట. ఒక అన్యుడండి, ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క గ్రంథం ఒక తోటలాగా అనమాట, పూల తోటలు, అందులోంచి మకరందాన్ని సేకరించి తేనెటీగ అన్ని పూలకి వెళ్తుంది కదండి. అప్పుడు ఆ విశ్వాసుల హృదయాన్ని దైవ జ్ఞానంతో నింపుతున్నాడు. అదే మాట మరి డెబోరా అంటే కూడా తేనెటీగ అని అర్థం అన్నమాట. ఆమె కూడా అప్పటికి ఆమెకైతే డెబోరా అంటే మోషే 5 గ్రంథాలు, యెహోషువ గ్రంథం, 6 గ్రంథాల నుంచి తేనె సేకరించి ప్రజలందరికీ ఆ మోషే ధర్మశాస్త్రాన్ని బోధించి అందరినీ నీతి మార్గంలో నడిపిస్తుందండి డెబోరా. స్త్రీలకు చెప్తున్నాను, మీరు కూడా అలా ఉండాలి. అందరికీ చెప్తున్నాను, బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించండి. దేవుని కృప ఉంటే ఫాంతెనూస్ గారిలాగా బైబిల్ టీచర్, బైబిల్ ప్రిన్సిపల్గా మిమ్మల్ని దేవుడు అభిషేకించుదురుగా. అసలైన కృప అదేనండి. మన ఆస్తి ఇదే మన బంగారం అన్నమాట. దీన్ని ఇక్కడ దాచుకోవాలి, హృదయంలో రాయాలి, పరిశుద్ధాత్మదేవుడు మనసులో రాయాలి, మనం దాన్ని పాటించాలి. ఇప్పుడు మనము ఈ ఫాంతెనూస్ గారి నుండి ఏం నేర్చుకోవాలి? ఎర్లీ చర్చ్ ఫాదర్స్ పునాది వేశారనమాట. యేసుప్రభు మూలరాయి అయితే క్రీస్తు సంఘానికి అపోస్తులు పునాదులు అవుతే వాళ్ళు వేసిన పునాది మీద ఎర్లీ చర్చ్ ఫాదర్స్ పునాది వేశారు. ఈయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక అన్యుడు మరి క్రైస్తవుల సహవాసంలో క్రీస్తుని తెలుసుకొని బైబిల్ గ్రంథాన్ని దినము రాత్రి పఠించి దాన్ని పాటించి అనేకులకు సువార్తని బోధించి ఇండియాకు కూడా వచ్చారండి. సువార్తని బోధించి మరి అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తాడండి.
మన జీవిత పరమార్థం అదే. దేవుడు మనల్ని లోకంలోంచి ఎందుకు వేరుపరిచారంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. ఎఫెసీ 1:4 ఉంటుంది. మనం పరిశుద్ధంగా యథార్థంగా యేసు ప్రభుకి సాక్షిగా జీవించాలి, సాక్షులుగా జీవించాలన్నమాట. ఎజ్రా 7:10 అండి నా హృదయంలో రాశారు దేవుడు 27 సంవత్సరాల క్రితం అన్నమాట. ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు అన్నమాట. ధర్మశాస్త్రమును నిష్ఠతో పాటించి దానిలో చెప్పిన నియమాలన్నిటినీ కూడా పాటించి ప్రజలకు బోధించారంట ఎజ్రా. మన ఎజ్రా, నెహిమియా చూస్తే ఎజ్రా గ్రంథాలు వాళ్ళు బాబిలోనియా ప్రవాసం నుంచి వచ్చిన తర్వాత నెహిమియాని దేవుడు గవర్నర్గా అపాయింట్ చేస్తారు యూదా రాష్ట్రానికి. మరి ఎజ్రా ధర్మశాస్త్ర బోధకునిగా ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. వీళ్ళిద్దరే పాత నిబంధనని ఒక గ్రంథంగా రూపొందించారు అని మరి బైబిల్ స్కాలర్స్ చెప్తారండి. వాళ్ళ కృషి చూడండి. ఆదివారం రోజు నెహిమియా గ్రంథం మీరు చదివితే 8వ అధ్యాయంలో 6 గంటలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మోషే ధర్మశాస్త్రాన్ని ఎజ్రా ప్రజలకి బోధిస్తారండి. అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇవ్వాలి. ప్రజలు మరి కుటుంబంగా ఇప్పటికి కూడా యూదా దేశంలో వాళ్ళకి ఇజ్రాయెల్ దేశం వాళ్ళకి శనివారం పరిశుద్ధ దినం కదండి. వాళ్ళు ఉదయాన వాళ్ళు చర్చికి వెళ్తారు, అంటే సినగోగ్ ప్రార్థనా మందిరం అంటారు. మనది చర్చి, వాళ్ళదైతే సినగోగ్ అన్నమాట. వాళ్ళు సాయంకాలం శనివారము కుటుంబ ప్రార్థనలో కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటూ పాత నిబంధన అండి వాళ్ళకి తనకంటారనమాట. అందులో నుంచి వాళ్ళకు కూడా మోషే ధర్మశాస్త్రం నుంచి ఒక రీడింగ్ ఉంటుందండి, ప్రవక్తల గ్రంథాల నుంచి ఒకటి ఉంటుంది, తర్వాత కీర్తనలు అనమాట. చాలా ముఖ్యమైన కీర్తన గ్రంథాన్ని వాళ్ళు జప పుస్తకం అంటారనమాట. కుటుంబంగా చదువుకొని వాళ్ళు పిల్లలకి బోధించి, తండ్రి తల్లి పిల్లలకి బోధించి ఇద్దరు కూడా ఆ పిల్లల తలల మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తారంట. ఎజ్రా లాగా నా బిడ్డలు కూడా బైబిల్ గ్రంథాన్ని నిష్ఠతో పాటించి ప్రకటించుదురుగాక. సొలొమోను రాజుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మా బిడ్డలకి ఇచ్చుదురుగాక. యెషయా 11:2 చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మ అతని తలపై ఉంటుంది. ఆ ఆత్మ వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, దూరదృష్టిని, ఆలోచనని, దైవ భీతిని కలిగించే ఆత్మ మా బిడ్డల మీదికి వచ్చునుగాక. అలా వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తారంట. ఇర్మియా 29:11 చెప్పినట్లుగా యావే దేవుడు మా పిల్లలకి బంగారు భవిష్యత్తును దయచేయుదురుగాక. మా పిల్లల జీవితంలో దేవుని చిత్తమే నెరవేరునుగాక. మోషే లాంటి మంచి నాయకునిగా, యెహోషువ లాంటి యుద్ధ శూరునిలాగా దేవుడు మా పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. కనుకనే వాళ్ళు శనివారం పిల్లల్ని ఆశీర్వదించే దినంగా కుటుంబ ప్రార్థన చేసుకొని ఆ సమయంలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదిస్తారంటండి. అందుకే ఇప్పుడు ప్రపంచంలో చూడండి, యూదులు ఎంత చిన్న నంబర్ అండి. ఎప్పుడు యూదుల మీద సైతాను వాళ్ళని నాశనం చేయడానికి మోషే సమయంలోనే అక్కడ ఐగుప్తులో, ఆ తర్వాత మక్కబీల సమయంలో, ఎస్తేర్ సమయంలో, యేసుప్రభు పుట్టినప్పుడు, ఇప్పుడు ఎన్ని యుద్ధాలండి. అన్ని యుద్ధాలు ఇంకా శత్రువులని రూపుమాపాలని వాళ్ళు పట్టుదలతో ఉన్నారంట. యావే మా పక్షంన యుద్ధం చేస్తాడు, మాకు జయమిస్తారు అని. అసలు ఎంత తెలివండి వాళ్ళకి. వాళ్ళు అలా పిల్లల్ని ఆశీర్వదిస్తారంటండి. అలాగే వాళ్ళు పట్టుదలతో చదువుతారండి మోషే ధర్మశాస్త్రం. నేను చూశాను అక్కడ వెళ్ళినప్పుడు, వాళ్ళు 5 సంవత్సరాల పిల్లలకి స్కూల్ ఆఫ్ తోరా అంటే 5 పుస్తకాలు అన్నమాట. పెంటాటియుక్, మోషే 5 గ్రంథాలని తోరా అంటారు కదా. పిల్లలకి బ్యాగ్లో అది పెట్టి స్కూల్కి పంపిస్తారు. ఎవరైతే కంటత నేర్చుకుంటారో 12 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు గురువులుగా తీసుకుంటారనమాట. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే కంటత నేర్చుకోవడం అన్నమాట.
మనం జాన్ క్రిసోస్తం గారి గురించి కూడా నేర్చుకుందామండి. అబ్బా, ఇంత ఎక్సలెంట్గా ఎట్లా ఉన్నారని. వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని కంఠతా చేస్తారండి. మీ పిల్లలకి అట్లా నేర్పించండి. ముఖ్యాంశాలు చదువుతాను ముగించే ముందు, మీరు చూసి రాసుకోనండి. క్రీస్తు సంఘపు తండ్రులు, ద చర్చ్ ఫాదర్స్ 8వ భాగం అండి. పునీత ఫాంతెనుస్ గారు. ఫాంతెనుస్ గారు ఇటలీలోని సిసిలీలో జన్మిస్తారు. పుట్టుకతో అన్యుడు, బాగా చదువుకున్న వ్యక్తి, తత్వవేత్త, స్టాయిక్ ఫిలాసఫర్. ఆయన మంచితనం వల్ల క్రైస్తవులను ఆకర్షించి క్రైస్తవుడు అవుతాడు. నాటి క్రైస్తవుల పరిశుద్ధత, కరుణ ఆయనను క్రీస్తును అంగీకరించేలాగా చేస్తాయి. అపోస్తుల యొక్క శిష్యుల ద్వారా శిక్షణను పొంది బైబిల్ గ్రంథంను క్షుణ్ణంగా చదువుతారు. వాక్య దాహం ఇతన్ని ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణంలో పునీత మార్కు గారి శిష్యులు నడిపిస్తున్న బైబిల్ కళాశాలకు నడిపిస్తుంది. ఆ కాలేజ్ పేరు స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రైన్. క్రీస్తకం 179లో ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా నియమింపబడతారు. నాటి తత్వవేత్తల పాఠశాలల కంటే బైబిల్ కళాశాలను ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్తారు. ప్రవక్తల గ్రంథంలను, అపోస్తుల రచనల నుండి విశ్వాసులకు బోధించి వారి హృదయములను దైవ జ్ఞానంతో నింపుతాడు. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ గారు ఫాంతెనుస్ గారిని గూర్చి ఇలాగున రాస్తాడు. ఈ సిసిలీ తేనెటీగ అయిన ఫాంతెనుస్ గారు ప్రవక్తల, అపోస్తుల పూదోటల నుండి తేనెను ప్రోగు చేసుకొని విశ్వాసుల హృదయములను దైవ జ్ఞానంతో నింపాడు అని. ద ట్రూ సిసిలియన్ బీ gathering the flowers of the prophets and apostolic meadow engendered in the soul of his hearers an unfading element of knowledge, says Clement of Alexandria. క్రీస్తు శకం 180లో సువార్తను బోధించుటకు ఇండియాకు వస్తారు. అప్పటికే బర్తలోమై హీబ్రూ భాషలోనున్న మత్తయి సువార్తని బోధించారని చెప్పబడతాడు. ముంబైలోని కళ్యాణ్ ఆయన కూడా మత్తయి సువార్తను భారతీయులకు బోధిస్తారు. బర్తలోమై గారు వదిలి వెళ్ళిన హీబ్రూ మత్తయి సువార్త గ్రంథంను తిరిగి అలెగ్జాండ్రియాకు తీసుకొని వెళ్తారు. క్రీస్తు శకం 216 వరకు తాను నమ్మిన సత్యంను బోధిస్తూ మహిమలో ప్రవేశిస్తాడు. శ్రీసభ అతని పండుగను జూలై 7న కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఫాంతెనుస్ గారి హృదయంలో వాక్యం పట్ల, మీ పట్ల, క్రీస్తు పట్ల ఎంత దాహాన్ని పెట్టారో ఆ దాహం మా అందరి హృదయాల్లో నాయన మీరు పొయ్యమని అడుగుతున్నాం ప్రభా. మా ఆత్మ కన్నులు తెరవండి. మేము బైబిల్ గ్రంథంలోని అద్భుత విషయాల్ని గ్రహించి మా హృదయంలో ధనంలాగా ఈ వాక్యాన్ని దాచుకొని దాన్ని పాటించడానికి, ప్రకటించడానికి అగ్ని అభిషేకాన్ని దయచేయండి. మా హృదయాల్ని, బొగ్గులాగా ఉన్న హృదయాలు అగ్నిలాగా మండించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఫాంతెనుస్ గారికి ఇచ్చిన అగ్ని అభిషేకం దేవుడు మీకు కూడా దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.